వారు తమ కష్టంలో యెహోవాకు పిలిచిరి, ఆయన వారిని వారి కష్టాల నుండి రక్షించాడు. 2026 ఫిబ్రవరి 9 సోమవారం. ఈ ఉదయం మన ధ్యానానికి యెషయా గ్రంథం 42 అధ్యాయం 14 అంశం నుండి ఎంపిక చేశాను. ఎంతో కాలం నేను నిశ్శబ్దంగా ఉన్నాను, నేను స్థిరంగా ఉండి నిగ్రహించుకున్నాను. ఇప్పుడు నేను కడుపు నొప్పితో కేకలు వేసిన స్త్రీలా పిలుస్తాను, నేను దిగబడి దీర్ఘశ్వాసలు తీస్తాను. శుభప్రభాతం స్నేహితులారా. సృష్టికర్త మరియు స్థిరపరచువారైన ప్రభువు మన జీవితాలను మార్చడానికి మన కోసం కన్నీళ్లు పెట్టుకుని కనుగొన్నాడు. ఈ శ్లోకంపై మనం ధ్యానిద్దాం. ఈ ఉదయం ధ్యాన భావన: మన కోసం కనుగొనే ప్రభువు. యెషయా: బాధపడేవారు, బలహీనులు, దుర్బలులు ప్రభువును ఆశ్రయించే వారికి మార్పు తీసుకొచ్చే, రక్షణ ప్రసాదించే సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభువు తాను కడుపు నొప్పితో స్త్రీలా కేకలు వేస్తానని చెబుతున్నాడు. ప్రభువు ఇంకా రక్షించబడని ఆ ప్రజల నొప్పిని అనుభవిస్తున్నాడు. ప్రభువు తనతో సన్నిహితంగా లేని వారి కోసం నొప్పి అనుభవిస్తున్నాడు. ప్రభువు తన ప్రజలను మార్చడానికి కనుగొన్న నొప్పిని అనుభవిస్తున్నాడు, ఎందుకంటే వారు వినలేదు. వారు ఆయన గురించి విన్నప్పటికీ ఆయన నుండి విడిచిపోయారు. ప్రభువు ప్రజలను మార్చాలనుకుంటున్నాడు. ప్రభువు ప్రజలను రక్షించాలనుకుంటున్నాడు, మరియు ఆయన నొప్పితో కేకలు వేస్తున్నాడు. దేవుడు నొప్పితో స్త్రీలా కన్నీళ్లు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నాడనే ఇది ఎంత గొప్ప వ్యక్తీకరణ! ఎందుకంటే ప్రభువు మనల్ని రక్షించాలనుకుంటున్నాడు. ప్రభువు మనల్ని ఆయనతో సంబంధంలోకి తీసుకొచ్చాలనుకుంటున్నాడు. ప్రభువు మనతో సమాధానం చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయన నుండి దూరంగా ఉండకుండా ఆయనతో ఉండాలి. ఇది యేసు చెప్పిన మాటలు: నేను వెళ్ళి మీకోసం స్థలం తయారుచేసి మిమ్మల్ని తీసుకొచ్చడానికి వస్తాను. నేను ఎక్కడ ఉన్నానంటే మీరు కూడా అక్కడే ఉంటారు. ఇది దేవుని హృదయం. మనల్ని క్షమించడం, రక్షించడం, మనల్ని సమాధానంలోకి తీసుకొచ్చడం. కాబట్టి మనం ఆయన సమక్షంలోకి తిరిగి వచ్చేది. మనం ఆయనతో ఉంటాం. మనం ఆయనతో నివసిస్తాం. మనం ఆయనను మహిమపరుస్తాం. ఇది దేవుని ఉద్దేశ్యం. మన ప్రభువు మనల్ని రక్షించేవాడేనని మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. ఆయన మన కోసం కేకలు వేస్తున్నాడు. ఆయన మన కోసం నొప్పిలో ఉన్నాడు. మరియు మనల్ని రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన: కృపామయ దేవా, మా స్వర్గీయ తండ్రి, మన కోసం నీ హృదయానికి మనం ధన్యవాదాలు. నీవు మన కోసం కన్నీళ్లు పెట్టుకుంటావు మరియు మనల్ని మార్చడానికి ఏదైనా చేస్తావు. మనతో ఉండు. క్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తున్నాము. ఆమెన్.